ఇంకొక ప్రక్క ప్రభుత్వానికి కూడా అడుగుతా ఉన్నాం. మీరేదో శాసనసభ్యుడు ఇంత దారుణం చేస్తే ఏదో క్రమశిక్షణా సంఘం అని పిలిచారు. ఏంటా క్రమశిక్షణ సంఘం అంటే? ఆ శాసనసభ్యుడు చేసిన దానికి మ్యాండేట్ ఇచ్చి పంపిస్తామా? ఎందుకు చేసావయ్యా? గిరిజనుల ఎందుకు దాడి చేశావు? ఎందుకు అబ్యూజ్ చేశావు? ఎందుకు బూటకాలతో తన్నావు? ప్రైవేట్ ఆస్తికి నీకేం సంబంధం అని ఎందుకు మీ యొక్క పార్టీ నాయకులు అడగలేకపోయిన అడుగుతా ఉన్నా. ఇంత దారుణం జరుగుతూ ఉంటే ప్రజలు కళ్ళు లేని కబోజులా? ప్రజలు చూస్తలేదా? చివరికి వాళ్ళ చావుకు ఆమె సూసైడ్ చేసుకుని చనిపోయే స్టేజ్కి వెళ్ళే పరిస్థితి తెచ్చావంటే ఇది పరిపాలన అడుగుతా ఉన్నాం. అందుకని ఇందాక మా స్వామిదాస్ గారు చెప్పినట్టు తక్షణమే ఇన్సిడెంట్ బాధ్యుడైనటువంటి శాసనసభ్యుడి మీద చర్య తీసుకోమని అడుగుతా ఉన్నాం. మా ప్రభుత్వంలో జరగల. మా ముఖ్యమంత్రి గారు చాలా ప్రస్ఫుటంగా ఏ శాసనసభ్యుడైనా ఏ మంత్రి అయినా ప్రభుత్వంలో భాగస్వాములని అకౌంటబిలిటీ ఉండాలని, రెస్పాన్సిబిలిటీతో పనిచేయాలని చెప్పి మా చేత పనిచేయించినటువంటి పరిస్థితి మీరు గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నాం. చివరికి మా శాసనసభ్యుడి మీద కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అది పరిపాలన అంటే, అది రెస్పాన్సిబిలిటీ అంటే, అది బాధ్యత అంటే, అది పరిపాలనలో పేదవాడి యొక్క గుండె చప్పుడు తెలుసుకోవాలని ఆలోచన చంద్రబాబు గారికి ఎక్కడుందని అడుగుతా ఉన్నాం. ఎందుకు కొలికపూడి శ్రీనివాస్ మీద చర్య తీసుకోలేదు? ఎందుకు తూతూ మంత్రంగా మీ ప్రభుత్వం మీ పార్టీ వాళ్ళు పిలిచి క్రమశిక్షణని ఆయనకు ముద్రేసి మళ్లీ పంపించి ఇంకా పేదవాళ్ళని గిరిజనుల మీద దాడి చేయించాలనా? నీ అమానుష్టాల అకృత్యాలు తెలియవనా? అందుకనే తక్షణమే ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వండి, మీ పార్టీ ఇన్వాల్వ్ అవ్వండి. మీ శాసనసభ్యుడికి బుద్ధి వచ్చే విధంగా, అలాగే ఈ దాడి అమానుష్టం జరిగినటువంటి కుటుంబానికి న్యాయం జరగాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం.